హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దేవి బ్లాగ్స్ 2026. ఈరోజు నా ఫుల్ డే ఎలా గడిచిందో మీతో షేర్ చేసుకుంటున్నా. మార్నింగ్ నుండి నైట్ వరకు మన రొటీన్ మొత్తం చూపిస్తాను. సో వీడియోనైతే స్కిప్ చేయకుండా కంప్లీట్గా లాస్ట్ వరకు చూసేయండి. ఫస్ట్ ఈరోజు నేను మార్నింగ్ 6కి లేచానండి. లేచిన వెంటనే క్లీనింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ కసువు కొట్టేశాను. నెక్స్ట్ వచ్చేసి బండలు తడిబట్ట పెట్టేశాను. ఇంకా తడిబట్ట పెట్టేసి ఇక్కడైతే ముగ్గు వేస్తున్నా. సింపుల్గానే అండి, నాకు పెద్దగా ముగ్గులు అయితే ఏం రావులే, సింపుల్గా వేస్తున్నా. మార్నింగ్ ఎంత ఎర్లీగా లేచినా పని అయితే అవ్వదు కదా. అది పిల్లలు ఉన్న దగ్గర అయితే అస్సలు అవ్వదు. హస్బెండ్ ఆఫీస్కి వెళ్తుంటారు, వాళ్ళకు ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ చేసేయాలి, లంచ్ చేసేయాలి. సో ఎంత తొందరగా లేచినా పని అయితే అవ్వదు. సో ఇక్కడైతే ముగ్గు వేయడం కూడా అయిపోయిందండి. మీలో ఎంతమంది నా వీడియోస్ చూస్తున్నారో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం కనుక నా వీడియోస్ చూస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఫాలో అవ్వండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. సో ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ టైంలో పనులు చాలా ఫాస్ట్గా అవ్వాలి అంటే కొంచెం హరీగా ఉండాలండి, తప్పదు కదా ఆడవాళ్ళకి. సో ఇక్కడైతే ముగ్గు వేయడం కూడా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి టీ పెట్టిస్తున్నా. నాతో పాటు టీ మా ఇంట్లో వాళ్ళకి కూడా ఇచ్చేసానండి. మార్నింగ్ టీ తాగితేనే కొంచెం ఫ్రెష్గా రిలీఫ్గా అనిపిస్తుంది కదా. సో దానికోసం నెక్స్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ కోసం ఇక్కడ పల్లి చట్నీ చేస్తున్నా. మిర్చీలు, ఆనియన్, పల్లీలు, టమాటోలు, పచ్చిమిర్చి ఆయిల్లో వేసి ఇలా మిక్సీ వచ్చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మిక్సీ అయిపోయినాక నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి గుంత పొంగనాలు. చాలా ఈజీ ప్రాసెస్ అండి. దోసపిండి ఉండిద్ది కదా, దానిలో ఆనియన్స్, కరివేపాకు, జీలకర్ర, పసుపు, సాల్ట్ అన్నీ వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసి వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా స్టవ్ మీద పెనం పెట్టేసి అది వేడయ్యాక ఆయిల్ వేసేసుకోండి. అది ఎక్కువ వేడవద్దండి, లైట్గా పెనం కాగిన తర్వాత ఆయిల్ హీట్ అవ్వాలన్నమాట. ఇంకా మనం కలిపి పెట్టుకున్న పిండి ఉండిద్ది కదా, దాన్ని ఇలా వేసేసుకోవడమే. చాలా బాగుంటుందండి, సింపుల్గా అయిపోయిద్ది బ్రేక్ఫాస్ట్ కూడా. ఒకసారి ట్రై చేయండి. మా సైడ్ అయితే గుంత పొంగనాలని అంటాం, మరి మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. దీంట్లో కాంబినేషన్ పల్లి చట్నీ బాగుంటుంది, టమాటో చట్నీ బాగుంటుంది, ఏదైనా బాగానే ఉంటుంది, మన ఇష్టం. ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కరు తింటారు కదా. టీ తర్వాత కొంచెం బ్రేక్ఫాస్ట్ అయితే ఇది చేసేసాం. ఒక సైడ్ కాలిన తర్వాత నెక్స్ట్ సైడ్ ఇలా తిప్పేసుకోండి. తిప్పిన తర్వాత అయితే ఇంకా మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళాలి కదా, సో తన కోసం అయితే పెట్టించాను. టేస్ట్ అయితే చాలా బాగుందని చెప్పారు. ఇక్కడ వచ్చేసి టిఫిన్ అందరం చేసిన తర్వాత సింకులో అంట్లు చూడండి ఎన్ని ఉన్నాయో. ఇంకా అంట్లు కూడా కడిగేసి ఇంకా వాషింగ్ మిషన్కి బట్టలు వేస్తున్నా. ఇవన్నీ రోజు చేసుకునే పనులే అండి, ఆడవాళ్ళకి తప్పదు కదా. సో ఇప్పుడైతే ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తున్నా. ఇలా ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ అయ్యాక బయటికి వెళ్దామని అనుకుంటున్నా, చూడాలి ఏమైద్ది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బట్టలు ఆరేసి ఇక్కడైతే మధ్యాహ్నం లంచ్ కోసం ఎర్రపప్పు అంటాం కదా, అది ప్రిపేర్ చేస్తున్నాం. అది బాయిల్ అయ్యేలోపు, అది ఉడికేలోపు ఇక్కడ ఖాళీగా ఎందుకులే అని పపాయ కట్ చేసుకొని అయితే తింటున్నాం. చూడండి ఎంత బాగుందో కదా పపాయ, రెడ్గా ఉంది, చాలా టేస్టీగా ఉండిద్ది అనమాట.
సమ్మర్లో ఖచ్చితంగా ఫ్రూట్స్ తినడానికి ట్రై చేయండి అందరూ. ఇక్కడైతే అందరికి ఇస్తున్నా, అందరు బాగుంది అంటున్నారు. ఇది చెట్టు కాయలు అనమాట, అందుకే చాలా టేస్టీగా ఉన్నాయి. సో ఇప్పుడు వచ్చేసి సింపుల్గా ఇంట్లో చేసే పనులేనండి అందరికి ఉండేవి ఇవి. బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయినాక ఇంకా అలా రెడీ అయ్యాను. ఇవాళ బయటికి వెళ్ళాలి కాబట్టి ఫాస్ట్గా వర్క్ మొత్తం ఫినిష్ అయితే చేసేసుకుంటున్నా. ఇంకా అన్నీ తినేసి పప్పులోకి అయితే తాలింపు పెట్టడానికి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి తాలింపు గింజలు, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, ఆనియన్, నెక్స్ట్ ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు అన్నీ బాగా వేగనివ్వాలన్నమాట. బాగా ఫ్రై అయ్యేలాగా తిప్పుకోవాలి, కలుపుకోవాలి. ఇంకా నెక్స్ట్ పప్పులో మనం ముందుగా ఉడకబెట్టుకున్న పప్పు ఉండిద్ది కదా, దాంట్లో వేసేసుకోవడమే. చాలా అంటే చాలా బాగుంది పప్పు. స్మెల్ అయితే అసలు కిచెన్ మొత్తం వస్తుంది, ఎంత బాగుంది. ఇంకా అలాగే రైస్ కూడా పెట్టేసాం, వేడి వేడి అన్నం అనమాట. ఇంక ఇక్కడ తినడానికి అయితే కూర్చున్నాం. అన్నం, పప్పు మార్నింగ్ టిఫిన్లోకి చేసాం కదా టమాటో చట్నీ, అదనమాట. నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో తింటున్నాం. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. ఇక్కడైతే పెరుగు. ఇంకా మధ్యాహ్నం లంచ్ కూడా అయిపోయాక ఇక్కడైతే 4కి లేచి ఇంకా బట్టలు అయితే మడతేస్తున్నాం. ఇంకా బట్టలు మడతేసేలోపు మా హస్బెండ్ అయితే ఆఫీస్ నుంచి వచ్చారు. వస్తూ అయితే స్వీట్ తెచ్చారు. స్వీట్ అయితే చాలా బాగుందండి, వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చాడంట, చాలా బాగుంది. ఇంకా అలా తినేసి ఫ్రెష్ అయ్యి కొంచెం పని ఉంటే బయటికి వస్తానని చెప్పా కదా, బయటకు వచ్చేసాం. బయటకు వచ్చి షాప్లో ఫ్యాన్సీ స్టోర్లోకి వెళ్ళి కావాల్సినవన్నీ తీసేసుకొని ఇంకా అలా బయటికి వెళ్ళి పానీపూరి తినేసి అసలు ఏం బాగాలేదండి పానీపూరి అయితే. ఇంకోసారి పానీపూరి తినొద్దన్న విధంగా అనిపించింది. ఇంకా పానీపూరి తినేసి ఇంకా అలా ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసేకి ఇక్కడైతే చింతపండు పులిహోర చేస్తున్నా, మా అమ్మ చేస్తుంది అనమాట. ఈ నైట్ డిన్నర్లోకి. సో ఇంకా అక్కడ చింతపండుని గుజ్జు ఉండిద్ది కదా, అదంతా మరగబెట్టేసి కలుపుతుంది. సో ఇప్పుడు వచ్చేసి ఇంకా దాంట్లోకి తాలింపు వేస్తాం కదా, సో అవన్నీ ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి, వేరుశనగ గుండ్లు, తాలింపు గింజలు వచ్చేసి ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు అన్నీ వేసేసుకొని ఒకసారి ఇలా కలదిప్పేసుకోండి. చింతపండు పులిహోర చాలా బాగుంటుంది. నిమ్మకాయ పులిహోర కన్నా నాకైతే చింతపండు పులిహోర అంటేనే ఇష్టం. సో అందుకని మా అమ్మ అయితే ఈరోజు చేస్తుంది. ఇలా ఎంతమందికి చింతపండు పులిహోర ఇష్టమో కామెంట్ చేయండి. ఇక్కడైతే ఇంక అందరికి పెట్టేస్తున్నాం. ఇవాళ మన డే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిందండి. ఈ స్మాల్ మూమెంట్స్ అన్నీ మీతో షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఛానల్కి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ ఇవ్వండి. మీ సపోర్ట్ వలన ఇలా వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. ఇక్కడైతే ఇంకా అందరికీ ప్లేట్లు పెట్టేసి ఇస్తున్నాం. అందరం తినేసి డే అయితే కంప్లీట్ చేసేసాం. థ్యాంక్ యూ.